చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. రాత్రి బీజేపీ అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. ఇవాళ రాత్రి అమిత్ షా, నడ్డాతో సమావేశం కానున్నారు చంద్రబాబు. ఈ మీటింగ్ తర్వాత పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి బీజేపీ అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. పొత్తుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. ప్రసాద్, స్కెడ్యూల్ ఏంటి ప్రసాద్? మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రానున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీరిద్దరూ కూడా అమిత్ షా నివాసంలో మరొకసారి భేటీ అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ సమావేశంలో పూర్తిగా పొత్తులపై ఒక స్పష్టత వచ్చేందుకు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక షెడ్యూల్ ప్రకటించే సమయం ఆసన్నమైంది. 10వ తారీఖున సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశమవుతుంది. ఈ సమావేశంలో కూడా దాదాపు ఒక 100 స్థానాలకు పైగానే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా సంప్రదింపులు జరిపి ఆ మేరకు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక నిర్ణయానికి రావాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రెండో విడత టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీకి రానున్నారు జేపీ నడ్డాతో భేటీ అయ్యేందుకు. ఈ సమావేశంలో ఖచ్చితంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాదాపు 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు ఒక పూర్తి స్థాయిలో అవగాహన కుదిరింది. అయితే బీజేపీ మరికొన్ని ఎక్కువ లోక్సభ స్థానాలను కూడా కోరుతుంది. మామూలుగా అయితే రాజంపేట, తిరుపతి, రాయలసీమ ప్రాంతంలోనూ, అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో అరకు, నరసాపురం, ఏలూరు, అదేవిధంగా రాజమండ్రి, ఈ 4 స్థానాలే కాకుండా వైజాగ్, విజయవాడ, దాంతోపాటు ఈ 2 స్థానాలతో పాటు ఇంకొక స్థానాన్ని కూడా బీజేపీ కోరుతుంది. ఈ మొత్తం 9 స్థానాల్లో పోటీ చేసేందుకు తమకు సమర్థులైనటువంటి అభ్యర్థులు నుంచి ఒక ప్రతిపాదన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందు ఉంచబోతుంది. అదేవిధంగా దాదాపు 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ కూడా తన సుముఖతను వ్యక్తం చేసింది. కాబట్టి కొన్ని సీట్ల సర్దుబాటు సంబంధించి, అంటే జనసేన కోరుతున్న అసెంబ్లీ స్థానాలనే బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో కోరుతుంది. కాబట్టి ఇలాంటి కొంత అసంగతతో ఉన్నటువంటి కొన్ని స్థానాలకు సంబంధించి ఈరోజు చర్చలు జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు 10వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం ఉంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఆర్థిక అభ్యర్థుల యొక్క అధికారికంగా కూడా ప్రకటించేందుకు బీజేపీ సమాయత్తం అవుతుంది. ఇక తాత్సారం చేయకుండా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా సంప్రదింపులు కూడా జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీకి రావాలని చెప్పి ఈరోజు పిలిపించడం జరిగింది. ఆ మేరకు వీరంతా కూడా కూర్చొని జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు మాత్రం ఖరారయ్యే దాదాపుగా సూత్రప్రాయంగా. ఇకపోతే అధికారికంగా ఏ స్థానాలు ఎవరు పోటీ చేయాలన్నదే ఒక స్పష్టత ఈరోజు వచ్చేందుకు అవకాశం కనిపిస్తే రాత్రి 9 గంటల తర్వాత అమిత్ షా నివాసంలో జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, అమిత్ షా ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనాయకత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాతినిధ్యం వహించాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతవరకు దాదాపు 10 ఏళ్ల క్రితం మాత్రమే బీజేపీ ప్రాతినిధ్యం వహించింది ఆంధ్రప్రదేశ్ నుంచి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రాతినిధ్యంగా ఉండాలని చెప్పి ఖచ్చితంగా భావిస్తుంది. అందులో భాగంగానే పొత్తుకు కూడా సుముఖతను వ్యక్తం చేసింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న క్రమంలో భాగంగానే బీజు జనతాదళ్ అధికారంలో ఇప్పుడు ఒరిస్సాలో ఉంది. ఆ పార్టీతో కూడా సంప్రదింపులు జరిపి ఆ మేరకు పొత్తును కూడా ఖరారు చేసింది. అదే తరహాలో ఎక్కువ స్థానాలను బీజేపీకి ఇవ్వాలని, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీకి అసెంబ్లీ స్థానాలు ఎక్కువ స్థానాల్లో అక్కడ ప్రాంతీయంగా బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు తమ ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం తీసుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే అదే సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ లోక్సభ కోరుతుంది. చూడాలి, ఈరోజు జరగబోయే సమావేశంలో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేరకు సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.